Greetings to you, brothers and sisters in Christ. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోనా గ్రంథం 1వ అధ్యాయము మొదటి 3 వచనాలని చదువుకుందాం. బుక్ ఆఫ్ జోనా చాప్టర్ 1 ఫస్ట్ 3 వర్సెస్. యెహోవా వాక్కు అమిత్తీయ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక వాడును చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడా తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కెను. యోనా గ్రంథం మనందరికి కూడా బాగా పరిచయం ఉన్నటువంటి గ్రంథం. చిన్న ప్రవక్తల గ్రంథాల్లో యోనా గ్రంథము ఒకటి. 4 అధ్యాయాలు మాత్రమే ఉంటాయి. యోనా గ్రంథం యొక్క మరి ఒక ప్రత్యేకత ఏమిటంటే అందరూ ప్రవక్తలు ఇశ్రాయేలు దేశంలో ఉండి ఇశ్రాయేలులకే ప్రవచించడం, బోధించడం, హెచ్చరించడం మనం చూస్తాం. అయితే అన్య దేశంలోకి వెళ్ళి యూదేతరులకు ఇశ్రాయేలు కాని వారికి ప్రకటించిన ప్రవక్తల్లో యోనా ఒకడు. నినివే పట్టణానికి వెళ్ళి అన్య దేశస్థులైన నినివైట్స్కి దేవుని వర్తమానాన్ని ప్రకటించినటువంటి ప్రవక్త సేవకుడు యోనా. ఈ 4 అధ్యాయాల్లో యోనా చేసిన పరిచర్య విధానాన్ని ఎంతో స్పష్టంగా వివరించడం మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో మనం చదివిన 3 వచనాల్లో యోనా అవిధేయత చూపిస్తున్నాడు దేవుడికి. We see disobedient Jonah in chapter 1 first 3 verses. అవిధేయత చూపిస్తున్నాడు. కావాలనే తెలిసే యోనా అవిధేయత చూపిస్తున్నాడు. దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాడు. దేవుని చిత్తానికి లోబడకుండా వెళ్ళిపోతున్నాడు. దేవుడు నినివేకి వెళ్ళమంటే యోనా తర్షీష్కి వెళ్తున్నాడు. నినివేకి తర్షీషు క్వైట్ ఆపోజిట్ రూట్లో ఉంటుంది. మధ్యధరా సముద్రం మీద ప్రయాణం చేయాలి. లాంగ్ జర్నీ, డిఫికల్ట్ జర్నీ అయినా కానీ తర్షీష్కి వెళ్ళడానికే టికెట్ బుక్ చేసుకున్నాడు యోనా. ఈ అవిధేయతను నాన్ డిసొబీడియన్సీ, తెలిసి చూపించే అవిధేయత అని మనం చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. తెలిసి అవిధేయత చూపిస్తున్న వ్యక్తి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నట్టు. దేవుడి చిత్తము నినివే పట్టణానికి వెళ్ళమని, యోనా చిత్తము తర్షీషుకి వెళ్ళాలని. దేవుని చిత్తము నినివే పట్టణస్థుల రక్షణ, నినివే పట్టణస్థుల పాప క్షమాపణ. యోనా చిత్తం ఏమిటి? యోనా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. నినివే పట్టణస్థులు శిక్షించబడాలని, నినివే పట్టణస్థుల మీదకి దేవుని ఉగ్రత రావాలనేది యోనా చిత్తం. దేవుడి చిత్తం అలాగలేదు. 4వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే నినివే పట్టణాన్ని రక్షించాలని దేవుని హృదయం కోరుకుంటుంది అన్న సంగతి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. యోనా కావాలని అవిధేయత చూపిస్తున్నాడు. నేను వెళ్ళను అని చెప్పడం వేరు, వెళ్తున్నట్టే వెళ్ళి వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళడం వేరు. దీన్ని విధేయత అనరు. నేను వెళ్ళను అంటే అది తిరుగుబాటుగా అవుతుంది. వెళ్తాను కానీ నువ్వు చెప్పిన ప్లేస్కి కాదు, నేను వెళ్ళాలనుకున్నటువంటి ప్లేస్కి. దేవుడు చిత్తాన్ని జరిగించే దగ్గర, దేవునికి విధేయత చూపించే దగ్గర చాలాసార్లు మన పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది. యోనా ఎందుకు దేవుడికి వాంటెడ్ డిసొబీడియన్స్ చూపిస్తున్నాడు? వాట్ కుడ్ బి ద రీజన్స్? మీరు ఎప్పుడైనా ధ్యానం చేశారా? ఎప్పుడైనా ఆలోచించారా? మనందరికీ బాగా గుర్తొచ్చేటువంటి రీజన్ ఏంటంటే నినివే పట్టణస్థులంటే ఇశ్రాయేలులకి శత్రువు ప్రజల వాళ్ళు. అస్సీరీయులు
ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అస్సిరియన్స్ క్యాపిటల్ సిటీ నినివే. అలాంటి శత్రు రాజ్యమైనటువంటి క్యాపిటల్ సిటీకి వెళ్ళి సువార్త ప్రకటించి, వర్తమానం ప్రకటించి వాళ్ళు రక్షణ పొందేలాగా చేయమంటే యోనా ఏమాత్రము జీర్ణించుకోలేకపోయాడు. వాళ్ళని శత్రువులాగా చూస్తున్నాడు యోనా. హీ హేట్స్ పీపుల్ ఆఫ్ నినివే. నినివే ప్రజలంటే యోనాకి ఇష్టం లేదు. దేవుడేమో అక్కడికే వెళ్ళి సువార్త చెప్పమంటున్నాడు, వర్తమానాన్ని ప్రకటించమంటున్నాడు. అనలేక పారిపోతున్నాడు. రెండవ రీజన్, ఒకవేళ దేవుడు పంపించిన వర్తమానం నినివే వాళ్ళు వింటే ఏం జరిగిద్దో యోనాకు తెలుసు. ఏం జరిగిద్ది? దేవుడు పంపించిన వర్తమానం వాళ్ళకు ప్రకటించబడితే 3వ అధ్యాయంలో మనం చూసాం. నినివే ప్రజలు స్పందించిన విధంగా నా మెడిటేషన్లో ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ పట్టణం స్పందించలేదేమో అనిపిస్తూ ఉంటుంది. దేవుని వర్తమానం, చిన్న వర్తమానం రాగానే గొప్ప స్పందన నినివే పట్టణంలో మనకు కనబడుతుంది. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డారు, ఉపవాసంతో ఉన్నారు, పాపములను విడిచిపెట్టారు. చిన్నల నుంచి పెద్దల వరకు, సామంతుల నుంచి సామాన్యుల వరకు, రాజు నుంచి అధికారుల వరకు, పశువులతో సహా ఉపవాసం ఉన్నారు. గోనె పట్ట కట్టుకున్నారు, బూడిదలో కూర్చున్నారు. చిన్న వర్తమానం, గ్రేట్ రెస్పాన్స్. యోనాకు తెలుసు ఈ సంగతి ముందే. వీళ్ళు కనుక దేవుడు పంపించిన వర్తమానాన్ని విన్నారంటే వీళ్ళు మారు మనసు పొందుతారు, దేవుని ఉగ్రతను తప్పించుకుంటారు. అది జరగకూడదు. అందుకోసమే యోనా వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. 3వ రీజన్, హీ డజంట్ లైక్ గాడ్స్ ప్రపోజల్ టు సేవ్ దెమ్. దేవుడు వాళ్ళని రక్షిద్దామనుకున్నటువంటి ఆయన చిత్తాన్ని యోనా అస్సలు జీర్ణించుకోవడం లేదు. ఇశ్రాయేలీయులు ఈ ప్రవక్త అయిన యోనాతో సహా ఎప్పుడెప్పుడు దేవుని ఉగ్రత అస్సిరియల మీదకి వస్తుంది, నినివే పట్టణస్థుల మీదకి వస్తుందని ఎదురు చూస్తూ ఉంటే ఆ టైంలో దేవుడు అంటున్నాడు, ఆ ప్రజలకెళ్ళి నా వర్తమానాన్ని ప్రకటించమని. గాడ్స్ ప్రపోజల్ జోనా డిడ్ నాట్ లైక్. ఇష్టపడలేదు, అందుకే వెళ్ళటం లేదు. దేవుడు శిక్షిస్తాడని ఎదురు చూస్తుంటుంటే నినివే వాళ్ళని రక్షించడానికి ఈయన ప్రకటించమంటున్నాడు ఏంటి? 4వ రీజన్ ఏంటంటే, యోనాకి దేవుడి యొక్క గుణ లక్షణాలు బాగా తెలుసు. ఆయన దేవుని ప్రవక్త, దేవుని సేవకుడు. దేవుని మనసు ఏంటో యోనాకు తెలుసు. నేను దేవుడు చెప్పినట్టుగానే నినివే పట్టణానికి వెళ్తాను, దేవుని సువార్త ప్రకటిస్తాను, అంతవరకు బాగానే ఉంది. అప్పుడు ఏం జరిగిద్ది? వాళ్ళు పశ్చాత్తాపడతారు. అప్పుడేం జరిగిద్ది చూడండి. 2వ వచనం, 4వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా, నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడినై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని అంటున్నాడు. ఇది జరిగిద్దని నాకు ముందే తెలుసయ్యా. ఒకటి, వాళ్ళు పశ్చాత్తాపడితే దేవుడు జాలి కలిగినవాడు, దేవుడు కటాక్షము కలిగినవాడు, బహుశాంతము అత్యంత కృపగల దేవుడు ఆయన. పశ్చాత్తాపడిన ఎవరి విషయంలోనైనా దేవుడి జరిగిస్తాడు. వాళ్ళని క్షమించకుండా కఠినపరుచుకునే దేవుడైతే కాదు. దేవుని యొక్క గుణ లక్షణాలు యోనాకి తెలుసు. అందుకే వెళ్ళను అంటున్నాడు. అయ్యా, మీకు జాలి వచ్చింది వాళ్ళ మీద, నేను వెళ్ళను అంటున్నాడు. 5వ రీజన్, యోనా దేవుణ్ణి లిమిట్ చేస్తున్నాడు. యోనానే కాదు, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దే ఓన్ గాడ్ టు దెమ్సెల్వ్స్. ఈ దేవుడు మాకొక్కడికే దేవుడు, వేరే వాళ్ళకి దేవుడు కాదు చెప్పడానికైతే ఈ దేవుడు భూమికి ఆకాశమునకు సృష్టికర్త అని చెప్తాడు యోనా 1వ అధ్యాయంలో. కానీ ఇప్పుడు ఆయన ఎలా బిహేవ్ చేస్తున్నాడంటే, దేవా, నువ్వు మాకు మాత్రమే దేవుడు, నినివే వాళ్ళకి కాదు. అవునా? దేవుడు అందరికీ దేవుడు, అన్ని దేశాలకు దేవుడు. దేవుడు లేడని చెప్పే
కమ్యూనిస్ట్ కంట్రీస్కి కూడా ఆయనే న్యాయాధిపతి, ఆయనే తీర్పు తీర్చేది. దేవుని నమ్మే దేశమైనా దేవుని నమ్మని దేశమైనా ఆయన అందరికీ ప్రభువు, అందరికీ దేవుడు. కాబట్టి అందరి గురించి ఆయన చింతిస్తాడు, అందరి గురించి ఆయన విచారిస్తాడు, అందరినీ ఆయన న్యాయ విమర్శలో నిలవబెడతాడు. యోనా మర్చిపోయాడు ఆ సంగతి. జోనా ఫర్గాట్ దట్ అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ దిస్ ఎంటైర్ క్రియేషన్. knowingly unknowingly he is restricting God to his country itself. ఇశ్రాయేల్ దేశానికే దేవుడు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు యోనా. దేవుడు అన్యజనుల్ని రక్షించేటువంటి ప్రణాళికలు అక్కడక్కడ పాత నిబంధనలో మనం చూస్తాం. నినివే పట్టణానికి తన యొక్క సత్య సువార్తను పంపించడం, ఉగ్రతను తప్పించుకునేటువంటి వర్తమానాన్ని పంపించడం, దేవుని యొక్క ప్రణాళికలు మనకు అర్థమవుతున్నాయి. మన దేవుని లక్షణం ఏమిటంటే వార్నింగ్ ఇవ్వకుండా, ముందే హెచ్చరించకుండా, ఈ ఉగ్రత వస్తుంది, ఇలాంటి విపత్తు వస్తుందని ముందే ఆయన ప్రజలకైనా అన్యజనుల్లో ఉన్న వారికైనా ఆయన ముందుగానే హెచ్చరించకుండా హఠాత్తుగా శిక్షించిన సందర్భాలైతే నాకు బైబిల్ ఎక్కడ కనబడలేదు. 1కి 2 సార్లు దేవుడు హెచ్చరిస్తాడు, దేవుడు గద్దిస్తాడు. ఆ తర్వాతే ఆయన ఉగ్రత బయలుదేరటం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. నినివే పట్టణస్థుల విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సేవకుడైన జోనా అంటున్నాడు, నువ్వు మాకే దేవుడు, వేరే వాళ్ళకు కాదని. బహుశా ఈ 5 రీజన్స్ మీ ధ్యానంలో ఇంకా కొన్ని ఎక్కువ కూడా మీరు చూడవచ్చు. ఈ 5 రీజన్స్ను బట్టి యోనా నినివే పట్టణానికి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. వెళ్ళనని మొండికేసి కూర్చున్నాడు. దేవుడికి తెలుసు ఆయన ఎలా పంపించాలో. అయిపోయింది, నేను తర్షీషు పడవెక్కి కూర్చున్నాను, ఈ వాడలో కూర్చున్నాను అనుకున్నాడు. ఏం అయిపోలేదు. గాడ్ నోస్ హౌ టు సెట్ రైట్ హిస్ సర్వెంట్స్. ఆయన సేవకుల్ని, ఆయన పిల్లల్ని ఎలా ట్యూన్ చేయాలో దేవుడికి బాగా తెలుసు. అందుకే మొదటి అధ్యాయంలో మనం చూస్తే 4 అద్భుతాలు చేయడం దేవుడు. యోనా గ్రంథం మొదటి అధ్యాయంలో 4 అద్భుతాలు మనకు కనబడతాయి. 4 అద్భుతాలు. అందులో 2 అద్భుతాలు ఆయన సేవకుడైన యోనాని సరిచేయడానికి చేస్తే, మిగిలిన 2 అధ్యాయాలు ఆ వాడలో ప్రయాణం చేస్తున్న అన్యులకి సర్వసృష్టికర్త అయిన దేవుడిని నేనే అని తెలియపరచుకోవడానికి చేశాడు. ఆ రోజు నినేవైట్సే కాదు, తర్షీష్ వాళ్ళు కూడా సువార్త వినే సదుపాయం ఈ అద్భుతాల్లో జరిగింది. దేవుడు చేసిన ఈ 4 అద్భుతాల్లో మొదటి అద్భుతం చాలా ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఏమిటా అద్భుతం? దేవుడు 4వ వచనం 1వ అధ్యాయంలో, యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపోవు గతి వచ్చును. దేవుడు పెద్ద తుఫాను పుట్టించాడు. రెండోది పెద్ద గాలిని కూడా పుట్టించాడు. ఇది దేవుడు చేసినటువంటి మిరాకిల్. చాలాసార్లు మిరాకిల్ని మనం ఎలా స్టడీ చేస్తామంటే, మనల్ని రక్షించడానికి చేసే మిరాకిల్స్ని గుర్తుపెట్టుకుంటాం. మనల్ని సరిచేయడానికి చేసే మిరాకిల్ ఇది. ఈ విపత్తులో ఏం జరగబోతుంది? యోనా దేవుని చిత్తంలోకి రాబోతున్నాడు. భయంకరమైనటువంటి గాలి, గ్రేట్ విండ్, భయంకరమైనటువంటి తుఫాను ఈ సముద్రం మీదకి వచ్చింది. సాధారణంగా ఈ మధ్యధరా సముద్రం మీదకి ఎక్కువ తుఫానులు, ఎక్కువ సుడిగాలులు రావటం సాధారణమే. ఇప్పటికి కూడా మధ్యధరా సముద్రం మీద ప్రయాణం చేసేటువంటి వాళ్ళని అడిగితే చెప్తారు, అడ్వెంచరస్ జర్నీ మధ్యధరా సముద్రం మీద జరిగింది. తర్షీష్ మధ్యధరా సముద్రం నుంచి ప్రయాణం చేస్తున్నాడు యోనా. ఇది న్యాచురల్గా డిఫాల్ట్గా వచ్చేటువంటి గాలి తుఫాన్ అయితే కాదు. ఇది దేవుడే పుట్టించాడు. దేవుడే పుట్టించాడు. ఈ అద్భుతంలో ఏం జరిగిందంటే, ప్రతి వ్యక్తి కూడా భయంతో నిండిపోయాడు. ఎవ్రీవన్ ఫిల్డ్ విత్ ఫియర్. అందు మాత్రమే కాదు, ప్రతి వ్యక్తి కూడా తన దేవుడిని గుర్తు తెచ్చుకున్నాడు. దే రిమెంబర్ దేర్ గాడ్స్.
కానీ ఒక్క ఆయన గుర్తు తెచ్చుకోలేదు. యోనా నిజదేవుణ్ణి నమ్మి నిజదేవుణ్ణి ఆరాధించి నిజదేవుణ్ణి సేవిస్తున్న వ్యక్తి ఏమో దేవుని గురించి గుర్తు తెచ్చుకోవటం లేదు. దేవుడు తెలియక తమకిష్టమైన దేవుళ్ళని ఏర్పరచుకున్న జనాంగమేమో దేవుణ్ణి తలుసుకొని ప్రాణ భయంతో ప్రాణాలు అరచేతులు పెట్టుకొని తమ తమ దేవుళ్ళకి ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు. ఈ రోజుల్లో కరోనా భయం మానవాళిని ఎంత కృంగదీస్తుందో, ఎంత భయపెడుతుందో, ప్రజలు మానసికంగా కృంగిపోతున్నారు. జీవితాన్ని ఏమాత్రం ఊహించుకోలేకపోతున్నారు. రకరకాల పూజలు చేస్తున్నారు, రకరకాల వ్రతాలు చేస్తున్నారు. వాళ్ళని చూసి నవ్వే క్రైస్తవుల్ని నేను చాలామందిని చూశాను. నిజదేవుని బిడ్డవైన నీవు, నిజదేవుని సేవకులమైన మనం చేయాల్సింది చేయకుండా వాళ్ళు చేస్తూ ఉంటే పరిహాసం చేసే పరిస్థితుల్లో ఉన్నాం. దేవుడు గుర్తొచ్చాడు ఈ అద్భుతంలో. ఆ తర్వాత నిజదేవుడు ఎవరో వాళ్ళకి అర్థమయ్యేలాగా ఈ అద్భుతం కొనసాగుతాం మనం చూస్తాం. యోనా ఎవరిని గుర్తు చేసుకోవటంలే, హాయిగా పడుకున్నాడు. అందుకే యోనాని ఏమంటారంటే స్లీపింగ్ సర్వెంట్, నిద్రపోతున్నాడు. బయట ఇంత గందరగోళం ఉంటే, బయట ఇంత అలజడి ఉంటే, బయట ఇంత ప్రాణాపాయం ఉంటే, ప్రజలు నిరీక్షణ లేక గుండె చెదిరి ఉంటే, ఆయన బిడ్డ, ఆయన సేవకుడు ఏమీ పట్టనట్టుగా పడుకున్నాడు. నిజంగా ఈ వచనాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, కరోనా ఈ ప్రపంచం మీద దాడి చేస్తున్నప్పుడు ప్రజల పరిస్థితి ఎలాగనే ఉంది. వేల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. భయంకరమైన వేదన, భయంకరమైన రోదన. పలానా వ్యక్తికి కరోనా వైరస్ ఉంది అనగానే ఆ కుటుంబీకులు, ఆ బంధువులందరూ కూడా మానసికంగా కృంగిపోతున్నారు. దేశంలో ఎక్కడ చూసినా శాంతి లేదు, నిరీక్షణ లేదు. అన్ని డిపార్ట్మెంట్స్ షట్ డౌన్ అయి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణ భయంతో నిండిపోయిన ఈ సమాజాన్ని చూస్తున్నప్పుడు దేవుని బిడ్డగా, దేవుని సేవకుడిగా నువ్వు నేనేం చేస్తున్నాం? వాడ అడుగుకెళ్ళి పడుకుంటున్నామా? యోనా వెళ్ళి పడుకున్నాడు, స్లీపింగ్ సర్వెంట్. ఈ లాక్డౌన్ టైంలో మనుషులు బయటకు పోవడానికి వీల్లేదు, ఏ పని చేయడానికి వీల్లేదు బయట. మరి ఇంట్లోనే ఉండి ఏం చేస్తున్నారు? సర్వే కనుక తీస్తే మెజారిటీ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ దే ఆర్ జస్ట్ స్లీపింగ్. రెండే పనులు చేస్తున్నారు. మెలకువతో ఉంటే మొబైల్నో ల్యాప్టాప్నో వాడుతున్నారు, లేదంటే పడుకుంటున్నారు. ఈ రెండు పనులే చేస్తున్నారు. సర్వేల్లో మనకి ఈజీగా అర్థమవుతుంది. అప్పుడప్పుడు మొక్కుబడిగా ఏదో కాన్ఫరెన్స్ ప్రేయర్స్ చేయడం, ఏదో ఒక వాక్యాన్ని చదవడం, ఎవరన్నా ఇట్లా ఆన్లైన్లో చెప్పే క్లాసు, దేవుని సువార్త, దేవుని మాటలు వినడం, జస్ట్ ఫర్ ఫిల్లింగ్ టైం అట్లా చేస్తున్నారు. ఇది ఎలా ఉందంటే యోనా అడుగు భాగంలోకి వెళ్ళి పడుకున్నట్టుగా ఉంది. ఆర్ వి స్లీపింగ్ సర్వెంట్స్? ఆర్ వి స్లీపింగ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్? వీ షుడ్ అవేక్. మనము నిద్రించుచున్న మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాల్సిన సమయం, మెలకువగా ఉండి ప్రార్థన చేయాల్సిన సమయం. రెండవ అద్భుతం, మొదటి అద్భుతం సుడిగాలి, పెద్ద తుఫాన్ రావడం. రెండవ అద్భుతం 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. అంతలో వాడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియజేయటకై మనము చీట్లు వేతుము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చెను. నెంబర్ 1, ఈ వాడలో ప్రయాణం చేస్తున్నటువంటి అన్యులు, దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుడే ఈ తుఫాన్ని పంపించాడు అని అర్థం చేసుకున్నారు. వాళ్ళ రెండవ ప్రిడిక్షను, దేవుడు ఈ తుఫాన్ని ఎవరో ఒక వ్యక్తిని బట్టి రప్పించాడు అని కూడా వాళ్ళు ప్రిడిక్ట్ చేశారు. నెంబర్ 1, దేవుడే పంపించాడని వాళ్ళు నమ్మారు. నెంబర్ 2, వాడలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పెద్ద తుఫానికి కారణం ఎవరో ఒకళ్ళు ఉన్నారు. సెకండ్ ప్రిడిక్షన్. మూడవది, వాళ్ళెవరో ఎట్లా తెలుసుకోవాలి? కమాన్, లాటరీ వేద్దాం, చీటీలు వేద్దాం.
చీటీలేసి ఎవరి పేరు వస్తే వాళ్ళే ఈ తుఫానుకి కారణం. ఈ తుఫానుకి కారణం వాళ్ళే. ఎవరి పేరు వచ్చింది? కరెక్ట్గా యోనా పేరు వచ్చింది. వాళ్ళు తీసిన చీటీల్లో యోనా పేరు వచ్చింది. మరి ఒక వ్యక్తి పేరు వస్తే ఎలా ఉండేదో. కానీ దేవుడు ఆల్ దేర్ ప్రెడిక్షన్స్ బికేమ్ ట్రూ. వాళ్ళు దేవుడిని ఎరిగిన వారైనా వాళ్ళు ప్రిడిక్ట్ చేసింది దేవుడే పంపించాడు. దట్ ఈస్ ట్రూ. ఎవరో ఒకరిని బట్టి ఈ విపత్తు వచ్చింది. దట్ ఈజ్ ఆల్సో ట్రూ. ఆ ఒక్క వ్యక్తి ఎవరు? చీటీ వేశారు, యోనా పేరు మీద వచ్చింది. దట్ ఈజ్ ఆల్సో ట్రూ. దిస్ ఈజ్ మిరాకల్. కాకపోతే ఏదో ఒకటి ఫెయిల్ అయ్యేది. ఈ చిట్టీలోనున్న వేరే వాళ్ళ పేరు వచ్చేది. దేవుడు ప్లాన్డ్గా ఆయన సర్వెంట్ కోసం బయటికి తీసుకుని వచ్చి నిలవబెట్టాడు. మీరు చేసిన ప్రిడిక్షన్ కరెక్టే. ఇదిగో ఇతరుని బట్టే నేను ఈ తుఫాన్ రప్పించాను. మీ యొక్క సరుకులు, మీ యొక్క ప్రాణాలు పోయేంత పరిస్థితి ఈయనను బట్టే వచ్చింది. దేవుడు ఈ అద్భుతం వాళ్ళ కోసం చేశాడు. మూడవ అద్భుతం 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం. 3వ అద్భుతం. కాబట్టి వారు, యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి. ఈ మనుషుని బట్టి మమ్మల్ని లయం చేయకుందువుగాక. నిర్దోషిని చంపుతురన్న నేరం మా మీద మోపుకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకుని. 16వ వచనం. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. దేవుడంటే భయం, మిగులు భయపడ్డారు. రెండవది బలులు అర్పించారు. మూడవది మొక్కుబళ్ళు చెల్లించారు. మూడవ అద్భుతం ఏమిటంటే దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్నారు. 2 రీజన్స్. ఈ తుఫాన్ను దేవుడే రప్పించాడు. యోనాని తిరిగి సముద్రంలో వేయగానే దేవుడే తీసివేశాడు. స్పష్టంగా అర్థమైంది ఎలాంటి దేవుణ్ణి యోనా సేవిస్తున్నాడు. యోనా కూడా నువ్వే అని ఆ చీటీ ద్వారా తెలియగానే, వాళ్ళు చెప్పగానే యోనా ఒప్పుకోవడం మనం చూస్తాం. యోనా చాలా హానెస్ట్గా ఒప్పుకోవడం మనం చూస్తాం. హీ వాజ్ ఆనెస్ట్ పర్సన్. యోనా అవిధేయత కావాలని చూపిస్తున్నాడు, కానీ నేను కాదని తప్పించుకోవడం లేదు. అవును, మీరు చేసిన ప్రిడిక్షన్ ప్రకారం నన్ను బట్టే నా దేవుడు ఈ తుఫాను తీసుకొని వచ్చాడని ఒప్పుకుంటున్నాడు. ఒకవేళ నాలాంటి వాడు అక్కడ ఉన్నట్టయితే తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేవాడినేమో. వాతావరణం బాగోక వచ్చిన తుఫాన్ ఇది, నా మీద వేస్తున్నారేంటి అనేవాడినేమో. కానీ నాకు తెలుసు దేవుడు వెంటాడుతున్నాడు నన్ను, దేవుడు నన్ను ఫాలో అవుతున్నాడు, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నాను, అందుకోసమే ఈ తుఫాన్ తీసుకొని వచ్చాడని. వాళ్ళతో అంటాడు యోనా 1వ అధ్యాయంలో, నేను హెబ్రీయుడును. 9వ వచనం. సముద్రమునకును భూమికి నీ సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను. నిజమే, దేవుడంటే భయము భక్తి ఉంది యోనాకి. దేవుడు ఎలాంటి వాడో చెప్తున్నాడు. భూమికి ఆకాశమునకు సృష్టికర్త ఆయన. అలాంటి దేవుని దాసుడని నేను. మీరు ప్రిడిక్ట్ చేసింది కరెక్టే, నేనే కారణం అని చెప్తున్నాడు. నిజంగా యోనాను బట్టి ఆ ఓడలో ఉన్న వాళ్ళకి ఎంత నష్టం జరిగిందో తర్వాత చూద్దాం మనం. యోనాలో ఉన్న లక్షణం హానెస్టీ. యథార్థంగా ఒప్పుకున్నాడు నేనే కారణం అని. రెండవది, హీ ఈజ్ విల్లింగ్ టు సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్. నన్ను బట్టే ఈ విపత్తు వచ్చింది కదా, కాబట్టి నేను సముద్రంలో పడవేయబడటానికి ఇష్టపడుతున్నాను. హీ ఈజ్ విల్లింగ్ టు సాక్రిఫైస్. యోనాలో ఉన్న లక్షణం. మూడవది, దేవుడు నన్ను సముద్రంలో పడినా కానీ రక్షించగలడు అని నమ్మాడు యోనా. ఐ డోంట్ థింక్ సో. యోనా ఇంక ఈ రోజుతో నేను చనిపోతున్నాను అనుకోలేదు. నన్ను సముద్రంలో పడేసినా నా దేవుడు నన్ను రక్షిస్తాడు అని నమ్మాడు. యోనా ఆ ప్రజలతో సంబోధించి నిజమైన దేవుడు ఈయనే అని
వాళ్ళు గ్రహిస్తున్నప్పుడు చెప్పిన సత్యం ఏంటంటే నా వల్లనే వచ్చింది. రెండోది, దానికి బాధ్యత నేనే వహిస్తాను, నన్ను సముద్రంలో విసిరివేయండి. మూడవది, దేవుడు నన్ను రక్షించగలడు, దేవుడు ఎక్కడైనా నన్ను రక్షించగలడు అని యోనా నమ్మాడు. అవర్ గాడ్ కెన్ సేవ్ అస్ ఇన్ ఎనీ ప్లేస్, ఇన్ ఎనీ కండిషన్. మన దేవుడు రక్షించాలి అనుకుంటే ఆయన చిత్తంలో, మనల్ని కాపాడాలి అనుకుంటే అది ఎలాంటి పరిస్థితినైనా కాపాడుతాడు. యోనాని అలాగనే కాపాడాడు. కరోనా నుంచి దేవుడు మనల్ని కాపాడలేడా? ఆయన చిత్తంలో ఉంటే ఖచ్చితంగా కాపాడుతాడు. ఒకవేళ నా ఆయుష్ కరోనా వైరస్ వచ్చి ముగించాల్సి ఉంటే దాన్ని అనుమతిస్తాడు. అంతేగాని దేవుడు నన్ను కాపాడలేదు అని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తికి ఎన్ని రోజులు బ్రతకాలో దేవుడు నియమించి ఉంచాడు. ఆ రోజులు ఎలా ముగియాలో దేవుడు నిర్ణయిస్తాడు. ఒకవేళ కరోనా ద్వారానే ఆయన సేవకుడి జీవితం ఆగిపోవాల్సి ఉంటే గాడ్ అలోస్ ఇట్. దేవుని చిత్తంలో లేకుండా కరోనా మధ్యలో జరబడి దేవుని బిడ్డను, ఆయన ఆయుష్ను తొలగించడం అసాధ్యం. దేవుడి చిత్తంలో లేకుండా మన తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలిపోదు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు మనల్ని రక్షించగలడు. యోనా నమ్ముతున్నాడు దాన్ని. యోనాలో ఉన్న ఈ లక్షణాలు దేవుడికి బాగా నచ్చాయి. ఒకటి, యథార్థంగా ఒప్పుకుంటున్నాడు నేనే రీజన్ అని. రెండోది, దానికి సంబంధించినటువంటి కాన్సిక్వెన్స్ని తను భరిస్తున్నాడు. నన్ను సముద్రంలో విసిరేయండి. హీ వాజ్ విల్లింగ్ టు సాక్రిఫైస్ హిజ్ లైఫ్. మూడవది, దేవుడు రక్షించగలడన్న విశ్వాసం యోనాలో ఉన్నది. యోనాని చాలాసార్లు నెగిటివ్గా ప్రీచ్ చేస్తుంటే మనం వింటాం, కానీ దేవుడు ఎందుకు యోనాని వదిలించుకోలేదు అంటే గాడ్ నోస్. యోనా కోపానికి అర్థం ఉంది. మనం చివరిలో చూద్దాం అది. యోనా బాధకు కూడా అర్థం ఉంది. ఆయన అవిధేయత చూపించాడే కానీ అబద్ధం ఆడట్లేదు. నేను కాదు అని అబద్ధం ఆడట్లేదు. యోనా ఎంతో యథార్థంగా ఒప్పుకున్నాడు నేనే. రెండోది, హీ వాజ్ విల్లింగ్ టు సాక్రిఫైస్ హిజ్ లైఫ్ సో దట్ అదర్స్ మే బీ సేవ్డ్. మిగిలిన వాళ్ళు బ్రతకడం కొరకు నేను చనిపోయినా పర్వాలేదు, నన్ను సముద్రంలో వేసేయండి అని ముందుకు వస్తూ ఉన్నాడు. మూడోది, నా దేవుడు నన్ను రక్షించగలడు. అందుకే యోనా అంటే దేవుడికి ఇష్టం. కొత్త నిబంధనలో యేసు ప్రభువారు ఎవరితో పోల్చుకున్నాడు? ఒక అద్భుతం చేయండి అయ్యా మీరు అని యేసు ప్రభువారిని శాస్త్రులు పరిచయాలు అడిగితే యోనాని రిఫర్ చేస్తాడు దేవుడు. యోనాకి జరిగిన అద్భుతం అదే ఫైనల్ అంటాడు. యేసు ప్రభువారి మరణ పునరుత్థానానికి యోనా జీవితాన్ని కంపేర్ చేస్తున్నాడు యేసు ప్రభువారు. ఎంత గొప్ప ప్రవక్త అయినా, ఎంత గొప్పగా దేవుని సన్నిధానంలో యథార్థత చూపిస్తున్నాడు. తన జీవితంలో సాక్రిఫైస్ చేయడానికి, సో దట్ అదర్స్ మే బి సేవ్డ్. ఇతరులు రక్షించబడతారు అని తెలిస్తే మన ప్రభు శిలువ మీద చనిపోవడానికి వెనకడుగేయలేదు. అఫ్కోర్స్ ఆయన తిరిగి లేవబోతున్నాడు, దట్ ఈస్ దేర్. కానీ మానవాళికి రక్షణ ఆయన ప్రాణంతో ముడిపడిందంటే యేసుప్రభు వారు వెనకడుగేయలేదు. మామూలుగా ఏదో పాయిజన్ ఇచ్చి సైలెంట్గా చనిపోయే డెత్ కూడా కాదు అది. హారిబుల్ డెత్, కర్స్ఫుల్ డెత్, భయంకరమైనటువంటి శాపగ్రస్తమైన మరణం ఆయన పొందవలసి వస్తే నీ నిమిత్తం నా నిమిత్తం వెనకడుగేయలేదు యేసుప్రభు వారు. willingly, wantedly, because of his great love for you and for me, he sacrificed his life on the cross. యేసు ప్రభువారు శిలువ మీద మన నిమిత్తమై తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయనే ఆ శిలువ మీద చనిపోకపోతే నిత్యత్వంలో నేను యుగయుగాలు చనిపోవాల్సి వచ్చేది. అగ్ని ఆరని పురుగు చావుని ప్రదేశంలో రెండవ మరణంలో నేను నిత్యత్వంలో కంటిన్యూ అవ్వాల్సిన వాడిని. అయితే యేసయ్య తాను నా స్థానంలో చనిపోయాడు, మన స్థానంలో చనిపోయాడు. మనందరికీ తెలుసు. యోనాలో ఆ లక్షణం దేవుడు ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. మూడవ అద్భుతం, నిజదేవుడైనటువంటి మన దేవుణ్ణి వాళ్ళు తెలుసుకోగలిగారు. తర్షీషు వాళ్ళు, పడవలో ఉన్న వాళ్ళు, అన్యులు వాళ్ళు. ఆ రోజు వాళ్ళకి అర్థమైంది. ఈ తుఫాన్ చూసినప్పుడు మన దేవుళ్ళకి మనం ప్రార్థన చేసుకున్నాం కదా,
వాళ్ళకి అర్థమైంది, భూమికి సృష్టికర్తకి దేవుడైన వాడున్నాడు. ఇదిగో ఆయన సేవకుణ్ణి ఆయన దారిలోకి ఈ అద్భుతం చేసి తీసుకుని వెళ్తున్నాడు. ఈ విపత్తును తీసుకొచ్చింది ఆయనే, తీసివేసింది కూడా ఆయన అన్న సంగతి చాలా స్పష్టంగా వాళ్ళకు అర్థమైంది. ఎప్పుడైతే యోనాను ఎత్తి సముద్రంలో వారు పడివేశారో వెంటనే ఆ సముద్రంలో తుఫాను ఆగిపోయింది, గాలి ఆగిపోయింది, మెక్కిలి నెమ్మలం అయిపోయింది. వాట్ ఏ మిరాకల్, వాట్ ఏ మిరాకల్. తుఫాను తీసుకురావడం ఒక అద్భుతమైతే, లాటరీలో యోనా దొరకడం ఇంకొక అద్భుతమైతే, అందులో ఉన్నటువంటి అన్యులందరూ కూడా సృష్టికి, భూమికి, ఆకాశమునకు సృష్టికర్త అయినటువంటి దేవుడెవరో తెలుసుకున్న రోజు. ఇజ్ ఇట్ నాట్ మిరాకల్? గొప్ప అద్భుతం. యోనా ప్లాన్డ్గా చేసిన పరిచర్య కాదు ఇది, ఏదో పారిపోతున్నాడు. దాన్ని కూడా దేవుడు ఎంత అద్భుతంగా మలిచాడో చూడండి. ఇతరులు సృష్టికర్తను తెలుసుకునే గొప్ప అద్భుతాన్ని మనం చూస్తున్నాం. 4వ అద్భుతం, చివరి అద్భుతం. ఏమిటి అద్భుతం? 15వ వచనం, 17వ వచనంలో మనం చూస్తాం. 1వ అధ్యాయం 15, 17 వచనాలు. యోనాను ఎత్తి సముద్రంలో పడివేసిరి, పడవేగానే సముద్రం పొంగకుండా ఆగెను. 17వ వచనం, 16 కూడా చదువుతున్నాను. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబలి చేసిరి. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవాలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. దేవుడు నియమించిన చేప 4వ అద్భుతం. దేవుడు పంపించిన తుఫాను మొదటి అద్భుతం అయితే, చివరి అద్భుతం దేవుడు సిద్ధపరిచిన గాడ్ ప్రిపేర్డ్ ఫిష్. దేనికోసం? యోనాను అలా పట్టుకొని మింగాలి, అంతే. డైజెస్ట్ చేసుకోకూడదు, లోపల ఉంచుకోవాలి 3 రోజులు. ఎంత గొప్ప అద్భుతం అండి, ఎంత గొప్ప అద్భుతం. ఆయన సేవకుని ఆయన దారిలోకి తీసుకొని రావడం కొరకు సముద్రం మీద దేవుడు చేస్తున్న అద్భుతాలు. యోనా 3 రోజులు సముద్రంలో చేప కడుపులో ప్రయాణం చేస్తూ తిరిగాడు. సముద్రం యొక్క అడుగు భాగంలోకి వెళ్ళాడు. సముద్ర దిగంతంలో తిరుగుతూ ఉన్నాడు. సబ్మెరైన్స్, జలాంతర్గాములు తిరిగినట్టుగా చేపలు తిరుగుతూ ఉన్నాడు యోనా. దేవుడు నియమించిన చేప. అవర్ గాడ్ కెన్ ప్రిపేర్ ఎనీ యానిమల్, ఎనీ ఫిష్ ఫర్ ఈ చిల్డ్రన్. దేవుడు నియమించిన కాకులు ఏలియా జీవితంలో మనం చూస్తాం, పోషించడం కొరకు. ఇప్పుడు సముద్రంలో ప్రాణం పోగొట్టుకోకుండా సంరక్షించడం కొరకు చేపను సిద్ధపరిచాడు దేవుడు. వాట్ ఏ మిరాకల్. చాలామంది దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు ఇది ఎలా నమ్మాలండి? బైబిల్లో ఎంత వింతలో రాయబడ్డాయి, అది ఎట్లా సాధ్యమండి? సముద్రంలో చేప కడుపులో 3 రోజులు ఒక మనిషి ఎట్ట బతుకుంటాడు? వింత ప్రశ్నలు వేస్తారు. నేనన్నాను, భక్త సింగ్ గారిని కూడా ఇదే ప్రశ్న అడిగారంట. బైబిల్లో చాలా తమాషాలు ఉన్నాయండి, ఎట్లా నమ్ముతారండి మీరు? ఇంత జ్ఞానం ఉండి కూడా చేప కడుపులో యోనా 3 రోజులు ఉండటం ఏంటండి? యోనా గురించి ఈ ప్రశ్న వేసినప్పుడు భక్త సింగ్ గారు అన్నారంట, ఒకవేళ నా బైబిల్లో చేప కడుపులో యోనా 3 రోజులు ఉన్నాడు అని చెప్పి రాయబడింది, దాన్ని మీరు ప్రశ్నిస్తున్నారు కదా. ఒకవేళ నా బైబిల్లో యోనా కడుపులో నా పెద్ద చేప 3 రోజులు ఉండదని రాయబడినట్టయితే నేను నమ్మేవాడినే. నా దేవుడు అబద్ధాలు రాయించేవాడు కాదు. నా దేవుడు కొన్ని కథలు రాయించి నమ్మండని మనుషుల్ని మెప్పించడానికి ప్రయత్నించేవాడు కాదు. నిజంగా జరిగిన సంఘటన ఇది. ఇట్ ఈస్ బియాండ్ పీపుల్ అండర్స్టాండింగ్. ఇట్ ఈస్ బియాండ్ సైన్స్. ఒకవేళ నీ సైన్స్ ఒప్పుకోదేమో కానీ ఇది నా దేవుడు చేసిన అద్భుతం. దాన్నే అద్భుతం అంటారు. సైన్స్కి అందం దాన్నే అద్భుతము అని అంటారు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. నీళ్ల మీద నడవటం కూడా అద్భుతమే. నీళ్ళని, సముద్రాన్ని చీల్చి, యోర్దాను నదిని చీల్చి ఆయన ప్రజలను నడిపించడం కూడా అద్భుతం. చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు. ఎవరు? యోనా 3 రోజులు ఉన్నాడు. ఇది 4వ అద్భుతం. 4వ అద్భుతం.
దేవుడు యోనా ప్లేస్లో ఇంకొక సేవకుడిని రీప్లేస్ చేయాలనుకోలేదు. యోనా స్టోరీని సముద్రంలోనే ముగించేసి మరొక సేవకుడిని ఎన్నుకొని మరొక సేవకుడిని పిలుచుకొని నినివేకి పంపిద్దామన్న ఆలోచన దేవుడికి లేదు. గాడ్ హ్యాస్ స్ట్రాంగ్ డిటర్మినేషన్. దేవుడు ఖచ్చితంగా నిర్ణయించుకున్నాడు, యోనానే పంపించాలి. మన పట్ల దేవుడు ఉద్దేశాలు ఉంటాయి. నీ జీవితం ద్వారా దేవుడు కొన్ని చేయించాలనుకుంటాడు. అది నీ జీవితం ద్వారానే చేపిస్తాడు. నువ్వు అవిధేయత చూపిస్తూ ఉంటే ఆయన ఎలా దారికి తెచ్చుకోవాలో అలా తెచ్చుకుంటాడు. కొన్ని నా జీవితం ద్వారానే దేవుడు జరిగించుకునే ఉంటాయి. ఒక వ్యక్తి అన్నాడు, నేను ఒక గొప్ప సేవకునికి బైబిల్ ఆయన రక్షణ పొందడానికి కారణం నేను బైబిల్ ప్రజెంట్ చేయడం. తర్వాత అతను చదువుకొని గొప్ప సేవకుడయ్యాడు, ప్రపంచంలో గొప్ప సేవకుడయ్యాడు. ఆయన అంటాడు, కేవలం నేను ఆ వ్యక్తికి బైబిల్ ఇవ్వడానికే పుట్టాను అంటాడు. ఎంత అద్భుతం! నా జీవితంలో దేవుడు జరిగించాలనుకున్న కొన్నిటిని నా ద్వారానే జరిగించుకోవాలని ఆశపడతాడు. ప్రభా నేను కాదు అనొద్దు. యోనా అదేనే అంటున్నాడు, నేను కాదన్నట్టుగా పారిపోతున్నాడు. యోనాని చాప గర్భంలో ఉంచి తిరిగి నినివేకి వెళ్ళే ఏర్పాట్లు చేయడం మనం చూస్తున్నాం. ఈ సముద్రం మీద మొదటి అధ్యాయంలో జరిగిన నష్టం, ఈ సముద్రంలో మొదటి అధ్యాయంలో జరిగిన ప్రాణ అపాయం, ప్రాణ భయం, ఈ లాస్ అంతటికి, ఈ గొప్ప భయం అంతటికి కారణం ఎవరండి? కారణం ఎవరు? యోనాను బట్టి వాళ్ళు తెచ్చుకున్నటువంటి లగేజ్ మొత్తం సముద్రంలో పడివేయాల్సి వచ్చింది. యోనాను బట్టి వాళ్ళు ప్రయాణానికి తెచ్చుకున్న ఆహార వస్తువులన్నిటినీ తేలిక చేయడం కొరకై సముద్రంలో పారవేయాల్సి వచ్చింది. అంతటితో ఆగిపోయిందా? ప్రాణ భయంతో నిండిపోయింది. వాడలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాణ భయంతో నిండిపోయి ఉన్నారు. ఈ రోజుల్లో ఒక ప్రశ్న చాలా గొప్పగా డిస్కషన్ జరుగుతుంది. ఈ కరోనాకి కారణం ఎవరు? కరోనా వైరస్కి కారణం ఎవరు? దేవుడు పంపించిన కరోనా వైరస్ ఇది? మానవుడి యొక్క స్వయంకృత అపరాధమా? దేవుడు అనుమతించాడా? దీని మీద పెద్ద డిబేట్స్ జరుగుతున్నాయి. కొంతమంది దేవుడే పంపించిన వైరస్ అంటే, కొంతమంది అనుమతించాడు దేవుడని, కొంతమంది మానవుడి యొక్క తప్పిదం అని అంటున్నారు. దీని గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఈ భయంకరమైన నష్టం వెనకాల ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది చనిపోతున్నారు. ఈ భయంకరమైనటువంటి వేదన వెనకాల కారణం ఎవరున్నారు? పడవలో, ఆ వాడలో ఆస్తి నష్టానికి, ప్రాణభయానికి కారణం ఎవరంటే యోనా. మరి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఇంత మరణ మృదంగానికి కారణం ఎవరు? అవిశ్వాసం చేపెట్టి వాళ్ళు చేసిన పాపం అండి, దుర్మార్గమైన పనులు చేస్తున్నారండి, దేవుడు లేడని చెప్పి చైనా వాళ్ళు వెచ్చలవిడి జీవితాన్ని జీవించడానికి అలవాటు పడ్డారండి, అందుకే దేవుడు ఈ విపత్తును రప్పించాడని వాళ్ళ వైపు చూసి వాళ్ళ మీద నెడతావా? యోనా అంటున్నాడు, నా పాపమే కారణం. ఎప్పుడైనా ఏదైనా పెను విపత్తు జరిగిందంటే దాని వెనకాల మానవుడి పాపం ఉంటుంది. అది యాదృచ్ఛికంగా, న్యాచురల్గా వచ్చిన, దేవుడు ఉగ్రతలో భాగంగా వచ్చిన, ద ఓన్లీ వన్ రీజన్ ఈజ్ సిన్ ఆఫ్ ద మ్యాన్. మానవుడి పాపమే. అందులో విశ్వాసి అయిన నీ పాపం, నా పాపం కూడా ఉన్నది. యువర్ సిన్, మై సిన్ ఈజ్ ఇంక్లూడెడ్. కేవలం ఇది అవిశ్వాసులు చేసిన పాపమే అనడానికి వీల్లేదు. నెహెమ్యా గ్రంథంలో యెరూషలేము పట్టణం పాడైపోవడాన్ని గుర్తు తెచ్చుకుంటూ, ప్రజలు పతనావస్థలోకి వెళ్ళడం గుర్తు తెచ్చుకుంటూ, కన్నీళ్లతో ఉపవాసంతో ప్రార్థన చేస్తూ నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా అంటాడు, అయ్యా నేను నా ఇంటి వారు నీకు విరోధంగా పాపం చేశాం, నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించాం, అందుకే వచ్చింది ఈ కీడు, అందుకే వచ్చింది ఈ విపత్తు అంటున్నాడు. ఈరోజు కరోనా వైరస్ విపత్తు విశ్వాసి అని చెప్పుకుంటున్న నీ జీవితంలో, దేవుని సేవకులు మనం చెప్పుకుంటున్న మా జీవితాల్లో ఉన్న పాపాన్ని బట్టి కాదంటారా? మన భాగం కూడా లేదంటారా? మన వంతు కూడా
లేదంటారా? ఈ లాస్ వెనకాల మనం ఎలా పే చేయాలి? యోనా అంటున్నాడు, నేనే కారణం కాబట్టి నన్ను సముద్రంలో ఎత్తివేయండి. దేవుని బిడ్డలారా, మన పాపమే ఇలాంటి విపత్తులకు కారణమైతే ప్రభు రాకడలో భాగంగా ఇవి జరుగుతాయి, కాదంటలేదు. కానీ మానవుడి మీదకి వచ్చే ప్రతి నాశనం వెనకాల పాపం ఉంది. దేవుడు పాపాన్ని సహించడు. దేవుడు లేడని చెప్పే చైనా దగ్గర నుంచి ప్రారంభించాడు కరోనా వ్యగ్రతను. దేవుడు ఉన్నాడని చెప్తూ కూడా వెచ్చలవిడిగా జీవించేటువంటి వెస్ట్రన్ కంట్రీస్ని కూడా వదిలిపెట్టడం లేదు. నా బిడ్డలు అని ఒక న్యాయం, నా బిడ్డలు కాదని ఇంకొక న్యాయం చూపించే పక్షపాతం కలిగిన దేవుడు కాదు మన దేవుడు. పాపం చేసిన వారిని ఆయనదైన సమయంలో గద్దించి ఆయన యొక్క శిక్షల్ని అమలుపరుస్తాడు. అలాంటి దేవుడు మన దేవుడు. మనం ఎలాగా మన పరిస్థితిని ఒప్పుకోవాలి? నేనంటాను, ఎవరో పాపం అని చెప్పే బదులు కుటుంబాలుగా కూర్చొని మా పాపం కూడా ఉంది ప్రభువా, నన్ను క్షమించు. మానవులు ఇంత కన్నీళ్ళలో ఉండడానికి కారణం మా పాపం కూడా ఉంది నాయన అని. భర్త చనిపోతే భార్య అంత్యక్రియలకు వెళ్ళలేని పరిస్థితి. చిన్న బిడ్డ 200 కిలోమీటర్లు పైగా నడిచి ఇంటికి వెళ్ళగానే పడిపోయి చనిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇంత దీనావస్థకి కారణం, ఇంత గొప్ప ఉపద్రవానికి కారణం ఎవరై ఉంటారు? నీ భాగం ఎంత సహోదరుడా? నా భాగం ఎంత సహోదరి? ఇట్స్ టైమ్ టు షట్ అవర్ టీయర్స్. కన్నీళ్లతో, ఉపవాసంతో దేవుని సన్నిధానంలో ప్రార్థించాల్సిన సమయం అది. పడుకోవాల్సిన సమయం కాదు. న్యూస్ చూసుకొని అనలైజ్ చేసుకొని ఏంటి రీజన్ అని ఎతికే సమయం కాదు ఇది. దేవుని బిడ్డలమైన మనల్ని మనం తగ్గించుకోవాలి. ఉపవాసంతో గోనె పట్ట కట్టుకొని మా ప్రభువా అని క్షమాపణ అడగాలి. దీనికి సొల్యూషన్ దేవుని బిడ్డల ద్వారానే వస్తుంది. దేవుడే డైరెక్ట్గా తీసివేస్తాడు. లేదు అంటే దేవుని బిడ్డలే దీనికి వ్యాక్సిన్, మెడిసిన్ కనిపెట్టడానికి కారణమవుతారు. అల్టిమేట్ సొల్యూషన్, ఈ గొప్ప విపత్తుని, తుఫానుని ఎవరు తీసివేశారంటే దేవుడే తీసివేశాడు. కరోనా వైరస్ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే ఈ వైరస్ యొక్క ప్రభావాన్ని కూడా మన ప్రభువే తీసివేయగలడు, మన దేవుడే తీసివేయగలడు. లేదా ఆయన ప్రజలే దీనికి వ్యాక్సిన్, మెడిసిన్ కనిపెట్టగలరు. అల్టిమేట్ సొల్యూషన్ కమిత్ ఫ్రమ్ అవర్ లార్డ్ ఆర్ ఫ్రమ్ హిజ్ పీపుల్. ఆయన ప్రజల నుండి లేదా దేవుని దగ్గర నుంచే డైరెక్ట్గా సొల్యూషన్స్ వస్తాయి. దానికి ముందు నేను చేయాల్సిందంటే ప్రభు సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థన చేయాలి. బండ సందులో నిలబడాలి. ఈ సమయంలో ప్రభువుని గురించి ప్రకటించాలి మనం. యోనా అంత విపత్తులో కూడా చెప్తున్నాడు, నా దేవుడు ఎవరంటే భూమికి, ఆకాశానికి సృష్టికర్త. ప్రభు రాకడలు ఇలాంటివి జరుగుతాయి. ప్రభు యొక్క ఉగ్రతను తప్పించుకోండి, ప్రభు రక్తంలో కడుక్కోండి, ప్రాణభయం నుండి బయటికి రండి అని మనం ప్రకటించాలి మన ప్రభు గురించి. మన దేవుడు సజీవుడు, ప్రాణాన్ని అర్పించి మృత్యుంజయుడిగా లేచాడని మనం ప్రకటించే వారంగా ఉండాలి. యోనా అంటున్నాడు, నేనే కారణం ఈ లాస్కి, నేనే సాక్రిఫైస్ చేస్తున్నాను. మనం యోనాలాగా సముద్రంలో పడివేయబడలేం, కానీ ప్రార్థనలో పడవచ్చు. చివరి అంశంగా యోనా చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు. 2వ అధ్యాయం అంతా కూడా చేప కడుపులో 3 రోజులు ప్రార్థన చేస్తున్నాడు. ఈ లాక్డౌన్ టైంలో ఏం చేయాలి? బోరు పడుతుంది, ఇంట్లోనే ఉండాలి, బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఏం చేయాలి ఈ లాక్డౌన్ టైంలో? ఎలా ఉపయోగించుకోవాలి ఈ లాక్డౌన్ టైంని? యోనా అంటున్నాడు, నేను కూడా 3 రోజులు లాక్డౌన్లో ఉన్నాను, బయటికి పోవడానికి లేదు. నా లాక్డౌన్ చాలా సీరియస్, ఇంకా బయట నుంచి ఏం రావడానికి కూడా వీల్లేదు. ఫాస్టింగ్ ప్రేయర్ 3 రోజులు, 3 రాత్రులు 3 పగళ్ళు యోనా చేప కడుపులో ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే చేప కూడా ఫాస్టింగే పాపం. యోనాను బట్టి చేప కూడా తినడానికి లేదు. కడుపులో ఉన్నాడు కదా, మళ్ళీ వేరే తింటే అది డైజెస్ట్ అవ్వాలి కదా. సో దేవుడు నియమించిన చేప కూడా 3 రోజులు ఫాస్టింగ్, ఆయన సేవకుడిని లోపల ఉంచారు కాబట్టి. ఈ 3 రోజులు యోనా ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. అద్భుతమైన ప్రార్థన, విచిత్రమైన ప్రార్థన.
సముద్ర అడుగు భాగాల్లో చేప గర్భంలో ఉండి చేయబడిన ఏకైక ప్రార్థన యోనా జీవితంలో మనం చూస్తాం. ఒకసారి ధ్యానం చేయండి 2వ అధ్యాయంలో ఈ అద్భుతమైన ప్రార్థనని. దేవుని యందు ఆయనకున్న విశ్వాసం, దేవుని పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, దేవుని పట్ల ఆయనకున్నటువంటి ఆసక్తి ఆ ప్రార్థనలో మనం చూస్తాం. గొప్ప భక్తుడిగా యోనాని దేవుడు చూసుకుంటూ ఉన్నాడు. 3వ అధ్యాయంలో ఈ ప్రార్థన తర్వాత విధేయత బయటకు వచ్చింది. మనం దేవుడి చిత్తాన్ని జరిగించాలంటే దేవుని సన్నిధానంలో ప్రార్థించే వ్యక్తులంగా ఉండాలి. వెన్ వీఆర్ ప్రేయింగ్, గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ అస్ ఇంటూ హిజ్ లైక్నెస్. ఆయన తలంపుల్లోకి, ఆయన చిత్తంలోకి, ఆయన ఉద్దేశాల్లోకి మనం తీసుకొని వస్తాడు. అదే జరిగింది యోనా జీవితంలో కూడా. 2వ అధ్యాయము 3 రోజులకు సంబంధించిన అధ్యాయం. అది ఒక్క అధ్యాయం ఉన్నప్పటికీ 3 రోజుల స్పాన్ ఆ అధ్యాయం, 10 వచనాలు. ఈ 3 రోజులు ఏం చేశాడు? ఒకటే పని, ప్రార్థన. లాక్డౌన్ టైంలో ప్రే విత్ ఫాస్టింగ్, ప్రే విత్ టీయర్స్, ప్రే ఫర్ నోన్ పీపుల్, ప్రే ఫర్ యువర్ చర్చ్ మెంబర్స్, ప్రే ఫర్ అన్బిలీవర్స్, ప్రే ఫర్ అవర్ పొలిటీషియన్స్, అథారిటీస్, ఫర్ అవర్ కంట్రీ. మన దేశం కొరకు, రక్షణ కొరకు మనం ప్రార్థించే వ్యక్తులంగా ఉండాలి. ఈ లాక్డౌన్ టైంలో యోనా దేవుని సన్నిధానంలో ప్రార్థించాడు. యోనా జీవితంలో నుంచి మొదటి అధ్యాయంలో మనము 4 విషయాలు చూసుకున్నాం. ఒకటిది, యోనా అవిధేయత చూపించాడు. అయినా కానీ 3వ అధ్యాయంలో తిరిగి విధేయత చూపించిన యోనాని మనం చూస్తాం. రెండవదిగా, దేవుడు 4 అద్భుతాలు చేశాడని మనం స్టడీ చేసుకున్నాం, ధ్యానం చేసుకున్నాం. మొదటి అద్భుతం సముద్రం మీద గాలి తుఫాను రప్పించడం. 2వ అద్భుతం లాటరీలో యోనానే కారణమన్న సత్యం తెలియజేయడం. 3వ అద్భుతం అన్ని జనులైన వారు నిజదేవుణ్ణి తెలుసుకొని ఆరాధించడం. 4వ అద్భుతం గొప్ప చేపను పంపించి ఆయన సేవకుని సంరక్షించడం. 3వదిగా, యోనా ఆ గొప్ప నష్టానికి కారణం. నువ్వు నేను కూడా ఈరోజు జరుగుతున్న విపత్తుకి కారణమేమో చెక్ చేసుకుందాం, మనల్ని మనం పరిశీలించుకుందాం, మనము ప్రతిఫలాన్ని ఇద్దాం, ప్రభువును ప్రకటిద్దాం. చివరిదిగా, యోనా 3 రోజులు చేప కడుపులో ఉన్నాడు. ఏం చేశాడు ఈ లాక్డౌన్? దీన్నే లాక్డౌన్ అంటారు. ఇంతకుముందు ఈ పదం అర్థం సరిగ్గా తెలియలేదు, కానీ ఇంట్లో కూర్చోబెట్టేసరికి ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఈ 3 డేస్ లాక్డౌన్లో యోనా చేసింది ప్రార్థన. దేవుని సన్నిధానంలో ప్రార్థించాడు. 2వ అధ్యాయంలో ప్రార్థన, 3వ అధ్యాయంలో విధేయత, దేవుని సువార్తను ప్రకటించడం మనం చూస్తాం. 4వ అధ్యాయంలో దేవుని సన్నిధానంలో విమోచింపబడిన వారిని, నినీవే వారి గురించిన సంభాషణ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఈ యొక్క సమయంలో, రోజుల్లో యోనా జీవితంలో నుంచి మనం నేర్చుకున్న పాఠాల ప్రకారం జీవించడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకొని దేవుని సువార్తను ప్రకటించి దేవుని బిడ్డలంగా జీవించడానికి, దేవుని రాకడ కొరకు నిన్ను నన్ను ప్రభు సిద్ధపరచడానికి సహాయం చేయనుగాక. అలాంటి కృపను ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.